హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఎలా రాసారు ఎగ్జాము? చాలామంది ఎగ్జామ్ అయిపోయినప్పటి నుంచి వీడియోస్ అప్‌లోడ్ చేయండి. ఎలా రాసారు అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ వీడియోస్ అప్‌లోడ్ చేయనందుకు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాకెందుకో రెస్ట్ కావాలనిపించింది. సో, అందుకే నేను వీడియోస్ చేయలేదు. అండ్ కొన్ని చిన్న చిన్న పనులున్నాయి. వాటన్నిటిని చూసుకొని కొంచెం బాగా రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే కుదిరిందనమాట. సో, అందుకే కొంచెం లేట్ అయిపోయింది. అండ్ ఇవాళ ఈ వీడియోలో నా నీట్ ఎక్స్పీరియన్స్ అండ్ నా స్కోర్ ఎంత అనేది దాని గురించి మాట్లాడుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. సో ఫస్ట్ 25 పేపరు అండ్ 26 పేపరు రీనీట్కి ముందు జరిగిన పేపర్లు అనలైజ్ చేస్తున్నప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే 25లో ఇచ్చిన కొన్ని క్వశ్చన్స్ 26లో కానీ అదే కాన్సెప్ట్ నుంచి కొంచెం అటు ఇటుగా ఇచ్చాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాగ్ నుంచి కానీ డిఎన్ఎఫ్ బ్లాక్ గురించి కానీ సో సిమిలర్ క్వశ్చన్సే ఇచ్చారు. ఆ క్వశ్చన్స్ చూస్తున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే మళ్ళీ ఇదే రిపీటెడ్ క్వశ్చన్స్ ఇక్కడి నుంచే ఎందుకు ఇస్తాడు, ఈసారి డెఫినెట్గా టఫ్గా ఇస్తాడు అనేసి. అండ్ ఆఫ్ కోర్స్ నేనే కాదు చాలా మంది అదే ఎక్స్పెక్ట్ చేశారు, పేపర్ టఫ్గా ఉంటుంది అనేసి. సో ఎక్కడో ఒక చిన్న దగ్గర హోప్ ఉండే లైక్ ఓకే ఈసారి కొంచెం టఫ్గా ఎందుకు వస్తుంది, రీనీట్ కదా. అండ్ ఒక సైడ్ పేరెంట్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు, ఇంకొక సైడు చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు స్టూడెంట్స్. ఎంతో కొంత జాలి ఉంటుందిలే, కొంచెం పేపర్ కొంచెం ఎన్సీఆర్టీలో లైన్ బై లైన్ ఇచ్చినా కొంచెం ట్రిక్కీగా ఇచ్చినా అటెంప్ట్ చేయొచ్చు అన్న హోప్తో మంచిగా క్లియర్గా రివిజన్ చేసుకొని వెళ్ళాను అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ ఫిజిక్స్ కానీ కొంచెం వరకు చదవగలిగాను, చదివినంత వరకు. సరే ఇంకా ఎగ్జామ్ డే అయితే వచ్చేసింది. ఇంక ఎగ్జామ్ హాల్కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాను. 12:30కి వెళ్ళాను. సో బయోమెట్రిక్ ఫస్ట్ టైం ఒక అక్క దగ్గర పడలేదు, సెకండ్ టైం వేరే అక్క తీసుకొని గట్టిగా వేపించారనమాట. మంచిగా పడిపోయింది, ఏ ఇష్యూస్ అయితే జరగలేదు. అండ్ లాస్ట్ టైం నాకు నీట్ ఎక్స్పీరియన్స్లో బయోమెట్రిక్ గురించి చెప్పినప్పుడు వెంటనే ఈ ఎగ్జామ్కి మంచిగా అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా చేశారు. అదొకటి హ్యాపీ అనిపించింది. సరే ఇంకా ఎగ్జామ్కి టైం అయితే ఎగ్జాక్ట్గా 2 అయిపోయింది. ఎగ్జామ్ పేపర్ చేతికి ఇచ్చేసారు. ఫుల్ టెన్షన్ ఉండే ఎలా వస్తుందో ఏంటో అనేసి. సో వెంటనే ఓపెన్ చేయగానే బయాలజీనే చూశాను. బయాలజీ క్వశ్చన్స్ అయితే చాలా 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 ఈజీ అనిపించింది. ఎగ్జాక్ట్గా 2కి స్టార్ట్ చేసిన 2:25 కల్లా ఆల్మోస్ట్ 80 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసినాను. ఏవైతే కొంచెం ప్రాబ్లమాటిక్గా ఇచ్చారో, కొంచెం ట్రిక్కీగా ఇచ్చారో ఆ క్వశ్చన్స్ అన్ని వెంటనే లీవ్ చేసి, అంటే ఆ క్వశ్చన్స్ వదిలేసి పక్క క్వశ్చన్స్కి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ 25 మినిట్స్లో 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారనమాట. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే ఒక సైడ్ ఆలోచించాను కదా పాజిటివ్గా, మేబీ కొంచెం ఈజీగానే ఇచ్చుంటారేమో అనేసి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పేపర్స్ చూడుకుంటేనే బయాలజీతోనే డిసైడ్ చేసుకున్నాను అనమాట. అంటే జస్ట్ ఒక థాట్ మాత్రమే. సరే ఇంకా మళ్ళీ ఇంకా ఫిల్ చేసేద్దాము ఓఎంఆర్ అనేసి రిమైనింగ్ క్వశ్చన్స్ కానీ ఫిల్ చేసేసరికి ఆల్మోస్ట్ అయిపోయింది. 3కి ఇంకొక 10 మినిట్స్ అలా ఉంటుంది, అప్పుడు అయిపోయిందనమాట. ఇంకా కెమిస్ట్రీకి రాగానే నాకు ఒక్కసారిగా హోప్స్ అన్నీ రివర్స్ అయిపోయాయి. అసలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా ఈ క్వశ్చన్స్ అని అనిపించింది అనమాట. ఇప్పుడు 2025 కెమిస్ట్రీ పేపర్ చూస్తే కెమిస్ట్రీ ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ సేమ్ ఎన్సీఆర్టీ లైన్ టు లైనే ఇచ్చారు, ఎన్సీఆర్టీలోనే ఇచ్చారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాకపోతే ట్రిక్కీగా ఇచ్చారు. ఆప్షన్స్లో 2 ఆప్షన్స్లో చాలా, అంటే ఇప్పుడు చిన్న మైనర్ మిస్టేక్ చేసినా కానీ 2 ఆప్షన్స్లో ఒకటి ఖచ్చితంగా పోతుంది. చాలా చిన్న చిన్న డిఫరెన్స్లో ఇచ్చారనమాట ఆప్షన్స్ కానీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోఆర్డినేషన్లో ఆ బిట్స్ కానీ తీసుకుంటే, కోఆర్డినేషన్లో ఇచ్చిన 2025 పేపర్లో కోఆర్డినేషన్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ కానీ చూసుకుంటే ఆ కలర్ గురించి అండ్ వేవ్ లెంత్ గురించి చాలా తక్కువ, అంటే పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే ఆ క్వశ్చన్ని అటెంప్ట్ చేయగలుగుతాము అంత లెవెల్లో ఇచ్చారు. ఆ లెవెల్కి కానీ నేను ప్రిపేర్ అయ్యాను, ఎలా వచ్చినా కానీ ఈసారి మంచిగా రాయాలి అనేసి. కానీ 26 పేపర్ కెమిస్ట్రీ పేపర్ చూడగానే అసలు ఒక్కసారిగా ఇది మొత్తం అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీనే అనిపించింది. అంటే అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ అంటే కాన్సెప్ట్ ఉండే, కాకపోతే క్వశ్చన్స్ అన్నీ అసలు కాన్సెప్ట్ని బేస్ చేసుకొని రాయండి అన్నట్టు ఇచ్చేసారనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్డోల్ కండెన్సేషన్ కానీ ఇవన్నీ, అండ్ ఆప్టికల్ ఐసోమెరిజం మొత్తం ఆర్గానిక్ అసలు నా ఫేవరెట్. మంచిగా దానిపైన నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉండే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కెమిస్ట్రీ కొంచెం టఫ్ అని ఫీల్ అయ్యే వాళ్ళందరికీ ఇన్ఆర్గానిక్ ఒక బెస్ట్ గ్రిప్ అనమాట. ఫిజికల్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేయలేరు కాబట్టి ఇన్ఆర్గానిక్లోనే స్కోర్ చేయాలనేసి మంచిగా చదువుతారు. అలాంటిది ఆర్గానిక్ చాలా చాలా ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఒక్కటి కానీ డైరెక్టే ఎన్సీఆర్టీ దగ్గర నుంచి అస్సలు ఇవ్వలేదు. మొత్తం అసలు క్వశ్చన్స్ అనేటివి
చాలా టఫ్ లెవెల్‌కెళ్ళాయన్నమాట. ఔట్ ఆఫ్ ఎన్‌సీఈఆర్‌టీనే జస్ట్ కాన్సెప్ట్ మాత్రమే ఎన్‌సీఈఆర్‌టీలో ఉంది అనేసన్నట్టు. సో, ఇంక ఏం చేసేది లేకుండా జస్ట్ నాకు ఎన్ని వచ్చో ఫస్ట్ చూడగానే క్వెషన్‌ని ఎన్ని రాయగలిగానో అన్ని రాసాను. అండ్ ఇంకా స్లోగా మళ్ళీ ఫిజిక్స్‌కెళ్ళాను. ఇంకా ఫిజిక్స్ కానీ నాకు అంతగా అనిపించలేదు. ఎందుకు రిస్క్ తీసుకోవడము అనేసి. అండ్ ఒక 2 క్వెషన్స్ అయితే అటెంప్ట్ చేశాను ఫిజిక్స్‌లో. ఒక 4 వరకు వచ్చున్నా నాకెందుకో వెనక్కి స్టెప్ ఏసాననమాట. నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను ఫిజిక్స్ చేద్దాము అని వేసిన ప్రతిసారి ఇలాగే జరుగుతుండే. లాజికల్ గేట్స్ ప్రతి ఇయర్ ఇస్తుండే. నేను నేను ప్రిపేర్ అయ్యి నేను నేర్చుకున్నప్పటి నుంచి లాజికల్ గేట్స్ నుంచి క్వెషన్స్ అడగడమే మానేశాననమాట. ఇంకా నాకొక థాట్ ఉండే. ఏంటంటే మోడర్న్ ఫిజిక్స్ ఈజీగా ఉంటది అనేసి చాలామంది చెప్తారు. అండ్ నా ఒపీనియన్ గానీ అదే. చదివిన తర్వాత కొంచెం పర్లేదు అనిపిచ్చింది గానీ, కొన్ని క్వెషన్స్ అయితే ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏమనిపిచ్చిందంటే ఎందుకు ఈజీగా ఇస్తాడు, ఈసారి టఫ్‌గా ఇవ్వచ్చేమో అని అనిపిచ్చింది. నా గెస్ అయితే రైట్ అయిందనమాట. అండ్ నేను ఎక్కువగా ప్రాక్టీస్ కానీ చేయలేదు. ఎందుకంటే నాకు ఫిజిక్స్‌కి ఎక్కువ కేటాయించడానికి నాకు భయమేసింది. ఒక్కొక్క క్వెషన్‌కి ఒక్కొక్కసారి సాల్వ్ చేయడానికి మినిమమ్ హాఫ్ అన్ అవర్ గాని పడుతుండే. ఈ టైంలో ఇది మంచిది కాదేమో అనిపిచ్చింది. నార్మల్‌గా ఎక్కువ ప్రిపేర్ అవుతున్నప్పుడు కొంచెం టైం ఉన్నప్పుడు ఓకే. మనం ఎంత టైం అన్నా దానిపైన స్పెండ్ చేయొచ్చు. కానీ ఇలాంటి టైంలో ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు అనేసి ఫాస్ట్‌గా ఏవైతే వచ్చినటువో కొంచెం ఒక చదువుకొని ఆ తర్వాత నేను కెమిస్ట్రీ అండ్ బయాలజీనే కెమిస్ట్రీ పైన ఎక్కువ ఫోకస్ చేశాననమాట నిజానికి చెప్పాలంటే. చాలా డీప్ లెవెల్ క్వెషన్స్ కానీ ప్రాక్టీస్ చేశాను. కానీ టోటల్ ఇలాగా రివర్స్ అవుతదనేసి అయితే అస్సలు అనుకోలేదు. ఇంక మళ్ళీ ఫస్ట్ నుంచి కెమిస్ట్రీ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ నాకొచ్చినటివి పెట్టేసానా, ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి ఒక్కొక్క క్వెషను సైలెంట్‌గా అంటే చాలా ప్రశాంతంగా చదవడం అయితే స్టార్ట్ చేశాననమాట. అప్పుడు ఇంకొన్ని క్వెషన్స్ అయితే అటెంప్ట్ చెయ్యొచ్చు అని అనిపిచ్చింది. కానీ చాలా మటుకు అటెంప్ట్ చేశాను కానీ చాలా వరకు మైనస్ అయ్యాయి ఈసారి నాకెందుకు. ఏంటంటే నేను ఎప్పుడు ప్రతి మాక్ టెస్ట్‌లో గాని ఇంట్లో రాస్తూ ఉండేదాన్ని. T75 కెమికల్ కైనెటిక్స్ నుంచి క్వెషన్స్ అన్నీ ఆల్మోస్ట్ అటెంప్ట్ చేయగలుగుతాను. కానీ మెయిన్ ఎగ్జామ్‌లో వచ్చిన క్వెషన్ నాకు రాంగ్ అయింది. అదే షాక్‌గా ఉంది. ఎప్పుడు షార్ట్ ట్రిక్ యూజ్ చేశారనమాట. సో, ఆ షార్ట్ ట్రిక్ ఎందుకు ఎగ్జామ్‌లో యూజ్ అవ్వలేదన్నది నాకు అంటే చేసిన వెంటనే క్వెషన్‌కి ఆన్సర్ అయితే వచ్చేసింది. ఆ ఆన్సర్ ఎగ్జాక్ట్‌గా ఆప్షన్స్‌లోగానే ఉంది. నా మెథడ్‌లో ఎక్కడ రాంగ్ ఉందో నాకు అర్థం అవ్వలేదనమాట. సో, నాకొక్కటే అనిపిచ్చింది ఏంటంటే, ఇప్పుడు నాకు కాన్సెప్ట్ వచ్చు. దానిపైన ప్రాక్టీస్ కావాలి. ఇలాంటి హార్డ్ క్వెషన్స్‌కి ఇంకా మచ్ ప్రాక్టీస్ కావాలి అని అనిపిచ్చింది. అండ్ నేను ఫిజిక్స్‌ని ఆల్రెడీ చెప్పాను. ఫిజిక్స్‌ని ఓవరాల్‌గా కంప్లీట్ చేసుంటే పక్కాగా సీట్ వచ్చేసుండేది. సో, కెమిస్ట్రీ ఒక్కదానిపైనే డిపెండ్ అవ్వి సీట్ వస్తది అని అనుకోలేను. సో, అదొకటి రీజను. సో, ఈ ఇయర్ ఎలాగో నాకు బయో పైన మంచిగా గ్రిప్ వచ్చేసింది. అండ్ కెమిస్ట్రీ కూడా చాలా బాగా గ్రిప్ వచ్చింది. కానీ ఇంకా కొంచెం నాకు టఫ్ లెవెల్ క్వెషన్స్‌కి ప్రాక్టీస్ కావాలి అనిపిచ్చింది. ఇంకా ఫిజిక్స్ అయితే మంచిగా స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కటి చదువుతాను. ఈసారి ఏది వదలను. ఎందుకంటే ఇప్పుడు సీబీటీ మోడ్ అని అనౌన్స్ చేశారు. అండ్ అలాగే మల్టిపుల్ షిఫ్ట్స్‌లో గాని ఉండొచ్చు అనేసని చెప్తున్నారు. సో, ఖచ్చితంగా హార్డ్ లెవెల్‌కి ప్రిపేర్ అవుతాను. ఇప్పుడు చేసిన మిస్టేక్స్ అయితే చేయననమాట. సో, ఇంకా ఉండేది ఓన్లీ ప్రాక్టీస్. అదే అనుకుంటున్నాను. మంచిగా ఫిజిక్స్ గ్రిప్, ఇంకా కెమిస్ట్రీలో మంచిగా ప్రాక్టీస్ చేసుకుందాము అనేసి. చూడాలి. ఇంతకీ ఇన్ని మాట్లాడాను నా మార్క్స్ చెప్పలేదు కదా! సారీ. సో, టోటల్‌గా 412 వచ్చాయి. కానీ కొన్ని మైనస్ అవ్వడం వల్ల అరౌండ్ 390 వరకు వచ్చాయి. 390 ప్లస్సే వచ్చాయి. నేను ఎగ్జాక్ట్ మార్క్స్ చెప్పట్లేదు. ఎందుకంటే ఒరిజినల్ కీ చెక్ చేసుకోలేదు కాబట్టి. ఒరిజినల్ అఫీషియల్‌గా కీ అనౌన్స్ చేసిన తర్వాత ఒకసారి రీచెక్ చేసుకొని నేను కన్ఫర్మ్ చేస్తాను. ఎన్ని మార్క్స్ ఏంటి అనేసి. సో, జస్ట్ క్యాజువల్‌గా చెప్పాను. ఒక 400 దాకా వచ్చున్నాయి. ఇంకా చాలామంది అడుగుతున్న క్వెషన్ ఏంటి అంటే 27కి ప్రిపేర్ అవుతున్నారా అనేసి. అవును, ప్రిపేర్ అవుతాను. డెఫినెట్‌గా ప్రిపేర్ అవుతాను. ఏంటంటే నేను ఫస్ట్ ఎగ్జామ్‌ని 100% ఇవ్వాలి. అప్పుడే ఆటోమేటిక్‌గా సక్సెస్ అనేది వస్తది అనేది నా ఫీలింగ్ అనమాట. సో, ఆ 100% ఇవ్వడానికి నా 100% ఎఫర్ట్స్ పెడుతున్నా కానీ నా రొటీన్‌కి సెట్ అవ్వట్లేదు. సో, ఇట్స్ ఓకే అనుకున్నాను. సో, లాస్ట్ ఇయర్ లాగా లిక్షు అయితే చిన్న పాప కాదు. ఇప్పుడు కొంచెం పెద్దదయింది కాబట్టి స్కూల్‌లో జాయిన్ చేపిచ్చేసి నా రొటీన్‌ని ఇంకొంచెం బెటర్ చేసుకొని నా 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 ప్రిపరేషన్‌లో ఇంకొన్ని ఇంక్లూడ్ చేసుకొని మంచిగా ప్రిపేర్ అవుదాము అనేసి అనుకుంటున్నాను.
సో అదనమాట ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ నా కోసం ఇన్ని కమెంట్స్ చేసినందుకు, నేను ఎలా రాశాను అని అడుగుతున్నందుకు, మీరు చూపిస్తున్న లవ్, అఫెక్షన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొంతమంది కొన్ని కమెంట్స్ పెట్టారు. ఏంటంటే మనం కలిసి చదువుదామా అనేసి, మేము ఇంట్లో ప్రిపేర్ అవుతున్నాము అనేసి. సో అలాంటి వాళ్ళందరి కోసం నా మైండ్‌లో ఒక థాట్ ఉంది. మేబీ మోస్ట్‌లీ ఆ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఏంటి ఆ థాటు, ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేసి. చూద్దాము ఎంతవరకు హెల్ప్ అవుతుందో మీకు, నాకు. సో నా థాట్ ఏంటో నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో అయితే చెప్తాను. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.